ఇక బీజేపీ చెప్పండి. చాలామంది ఏమంటారంటే బీజేపీ ఈసారి బాగా బలపడుతుంది, ఈ అధికారంలోకి వచ్చిన రావచ్చు అనే మాటలు చెప్తున్నారు. ఏంటి దాని భవిష్యత్తు? తెలంగాణలో అంటారా? తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బీజేపీకి నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే డెఫినెట్. ఎందుకంటే 2029 ఎలక్షన్లో కూడా ఎట్లా ఉంటుందంటే, నేను బీజేపీ అంటే తెలంగాణలో ఉన్నటువంటి యొక్క వీళ్ళ పాలిటిక్స్ నేను తీసుకోను. ఒకటి నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారంగా తెలంగాణ చక్రం తిప్పాలంటే ఎవరు తిప్పాలి? అమిత్ షా అండ్ మోదీ గారు తిప్పాలి. మోదీ గారు ఏంటంటే అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో జన్మించారు కాబట్టి 2029లో బీజేపీ సింగిల్గా చేయకపోవచ్చు, అలయన్స్ పెట్టుకుంటే మాత్రం డెఫినెట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఎవరితో అలయన్స్ పెట్టుకుంటే బీఆర్ఎస్ పెట్టుకుంటుంది మళ్ళీ. అంతే. ఇప్పుడు పెట్టుకోకుండా బీఆర్ఎస్ తోటే పెట్టుకునే అవకాశం. నేను పెట్టుకోనని వీళ్ళు అంటారు. 2029 వరకు 29 అంటే బీజేపీ నరేంద్ర మోడీ గారి యొక్క అమిత్ షా గారి యొక్క హారోస్కోప్ కనుక చూసినటువంటి అనురాధ వృశ్చిక రాశి అద్భుతమైన యోగం అప్పుడు రాబోతుంటుంది. ఇప్పుడు ఎలక్షన్ టైంలో రాబోతుంటుంది. 2028 ఫిబ్రవరి నుంచి మార్చి నుంచి మొదలుకుంటే 2029 జూన్ వరకు అద్భుతమైన యోగం వస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఒకసారి మీరు నోట్ చేసుకోండి, 4th టైం కూడా హీస్ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు. అవునా? నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ అంటే మరి అన్ని రకాలు, ఇప్పుడు ఆయన వయసు రీత్యా చూసుకోవాలి, అన్ని రకాలు చూసుకోవాలి. మరి దాని ప్రకారం కనుక ఆయన ఫిజిక్ కనుక కరెక్ట్గా ఉంటే 4th టైం కూడా హీజ్ ప్రైమ్ మినిస్టర్ అవకాశం ఉన్నది. ఒకవేళ వారు కాలేదనుకోండి, అందరూ యోగి ఆదిత్యనాథ్ పేరు చెప్తారు, నేను అమిత్ షా పేరు చెప్తా. అవునా? అమిత్ షా గారు ప్రైమ్ మినిస్టర్ యోగం ఉంటుంది పక్కా. ఓకే. అమిత్ షా గారు ఏదో ఒక రోజు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, కన్ఫర్మ్డ్. అది ఇంతవరకు ఎవరు చెప్పాలా? మీ నోట్ డెఫినెట్, నో డౌట్. యోగి ఆదిత్యనాథ్ అనే వ్యక్తి సీఎం వరకు ఆగిపోతారు. అమిత్ షా మాత్రం డెఫినెట్లీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, ఏదో ఒక రోజు అవుతాడు. 29 అవుతారా, తర్వాత అవుతారా, ఎప్పుడు అవుతాడు, రేపు అవుతారా, అది నేను చెప్తలేను. అవన్నీ చెప్పాలని టైం వచ్చినప్పుడు చెప్తా, అది కూడా చెప్తాను. అమిత్ షాకి మాత్రం ప్రైమ్ మినిస్టర్ యోగం ఉన్నది. ఎందుకంటే ఒక విషయం చెప్పాలి మీకు, పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ యోగం లేదని చాలామంది చెప్పారు. మీకు నేను 2-3 సార్లు ఫోన్లో కూడా చెప్పాను. సీఎం కాకుండా కూడా పాలిటిక్స్లో మాత్రం చాలా విన్ అవుతాడు, రోల్ అవుతాడు మీతో చెప్పాను నేను. మీరు గమనించారు, మీ ఫోన్లో మాట్లాడి చెప్పాను. ఏమైందండి లాస్ట్కు సెంట్రల్నే రోల్ తిప్పాడండి. మరి మోడీ ఆయన చుట్టూ తిరిగేలాగా చేసుకున్నాడు. ఎగ్జాక్ట్లీ. ఆ యోగం అనేది అటువంటిది ఉంటుంది. సేమ్ రేపు అమిత్ షా గారికి కూడా ఒకవేళ నరేంద్ర మోడీ గారు కనుక ప్రైమ్ మినిస్టర్ కాకుంటే అమిత్ షా గారికి ఎక్కువ ఛాన్స్ ఉన్నది. అమిత్ షా గారు డెఫినెట్లీ ప్రైమ్ మినిస్టర్ యోగం ఉన్నది. అది 29లో అవుతుందా 28లో అవుతుందా అని మనం అది ఇప్పుడు చెప్పడం అనేది కాదు. ఏదైనా అప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం చెప్పవచ్చు, మాట్లాడవచ్చు. డెఫినెట్ చెప్పవచ్చు. ఈ రాష్ట్రంలో మరొక కాంట్రవర్షియల్ నేత బండి సంజయ్ గారు. అవునండి. మరి వారు బీసీసీఎం అని వాళ్ళు ప్రకటించారు, బీజేపీ వాళ్ళు తెలంగాణకి. ఓకే. సో మరి బండి సంజయ్ గారి రాజకీయ భవితవ్యం ఏంటి? మొన్న చాలా కొడుకు వల్ల చాలా ఇబ్బంది పడ్డాడు. అవునండి, అవును. అంటే కొడుకు వల్ల ఇబ్బంది అనేది కొడుకు దీనికి సంబంధం లేదు. ఒక మాట చెప్తాబట్టండి, అది కాంట్రవర్సీ, అది పెడుతున్నారు తప్పది. పాలిటిక్స్ అంటే అవకాశాలకు ఉపయోగించుకుంటారు, అది కాదండి. నేనేమో చెప్తా అంటే తెలంగాణ రాష్ట్రంలో కనుక అంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఏమైనా సీఎం కదండి. అదే కదా, కేటీఆర్ గారు సీఎం అయినప్పుడు వారికి యోగం ఉన్నా కూడా ఒకవేళ వారికి కనుక యోగం ఉంటే, ఒకవేళ అంటే ఇప్పుడు అందరు ఉండరా అని అప్పటివరకు మనం చెప్పలేం కదా. ఒకవేళ కనుక అయితే బీసీ సీఎం కనుక అయ్యేది ఉంటే ఇద్దరికి చాయిస్ కాంట్రవర్సీ ఉంటుందండి. ఫస్ట్ వన్ బండి సంజయ్, సెకండ్ వన్ ఈటల రాజేందర్. ఫస్ట్ వన్ బండి సంజయ్, సెకండ్ వన్ ఈటల రాజేందర్. వీళ్ళిద్దరిట్లో కాంపిటేటివ్ కనుక వస్తే బండి సంజయ్కి ఎక్కువ ఛాన్స్. లేదండి, లక్ష్మణ్ గారికి అవుతే గవర్నర్ అవుతారు లైఫ్లో. లక్ష్మణ్ గారు కనుక అయ్యేదంటే గవర్నర్ అవుతాడు, అంతే యోగం. అంతకంటే ఎక్కువ గారు గవర్నర్ పోతారు వారు పోతే. కానీ సీఎంగా వచ్చి లేదు మాట్లాడే అటువంటి యొక్క విధానం, మాట్లాడే యొక్క ఇంత ఈ ఉన్నటువంటి యొక్క ప్రస్తుత రాజకీయాల్లో మాట్లాడంటే వీరిద్దరి ఛాన్స్ ఎక్కువ ఉన్నది. ఎవరికి? ఫస్ట్ వన్ బండి సంజయ్, ఈటల రాజేందర్. ఒకవేళ కనుక బీసీ సీఎం కనుక అయ్యేది ఉంటే ఒకవేళ కనుక బీఆర్ఎస్ తోటి అలయన్స్ పెట్టుకున్నారు అనుకోండి, ఎవరైతే సీఎం కేటీఆర్ ఆర్ కేసీఆర్, ఇట్లా కూడా ఒక ఛాన్స్ ఉన్నది. ఒకవేళ కనుక అంటే మీరు ఇక వ్యక్తిని మర్చిపోతున్నాం మనం, హరీష్ రావు గారికి కూడా సీఎంఏ యోగం ఉందని మీరు ఇందాక అన్నారు కదా. మరి ఒకవేళ వారేమైనా పార్టీ మారారండి, వారు చాలా సిన్సియర్. ఎందుకంటే అంత మారే వ్యక్తి కాదు, అంత నమ్మక ద్రోహం చేసే వ్యక్తి కాదు. ఎందుకంటే ఆయనతో వీళ్ళందరితో నాకు చాలా స్టార్టింగ్ నుంచి సంబంధం ఉన్నది కదండి.
కానీ యోగం మాత్రం ఉన్నదండి. అది యోగాలు ఉన్నాయి. యోగాలు మాత్రం ఆయనకు సీఎంఏ యోగం హరీష్ రావు గారికి ఉన్నది. ఆయన కుంభరాశి చాలా అద్భుతమైన యొక్క యోగం. ఆయన చాలా పవర్ఫుల్ జాతకమే. ఓకే. హరీష్ రావు గారు చాలా పవర్ఫుల్ జాతకం, చాలా అంటే చాలా పవర్ఫుల్ జాతకం. ఓకే. కానీ అది యోగం రావాలంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లుంటుందంటే అది అవకాశం అనేది మొన్నటిదాకా ఒక 2 years బ్యాక్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. తమిళనాడులో చేసిందా? బా, అదైతే అసలు అనూహ్యం. తమిళనాడులో సీఎం విజయ్ గారు అవుతారనేది వస్తారనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. థర్డ్ ప్లేస్ అందరు ఎక్స్ప్రెస్ థర్డ్ క్లాస్ కాదు, అసలు 40% ఎక్స్పెక్ట్ చేయలేదు. అది 2 years బ్యాక్. నేను 2 years కి చెప్తున్నా. ఎవరు అవుతారు అనుకుంటే అయితే రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ వీళ్ళ మీద ఉండే కానీ ఈ విజయ్ మీద లేదు. అనూహ్యంగా ఎట్లా తిరిగింది? విజయ్ సీఎం అయిండు. రేపు కూడా తెలంగాణ రాష్ట్రంలో అవుతే కావచ్చు, కానీ ఇప్పుడు అంతా అయ్యేది మాత్రం లేదు. ప్రజెంట్ మాత్రం 2026 పాలిటిక్స్ కనుక తీసుకుంటే October 5th నుంచి December 14th వరకు చాలా 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 మార్పులు జరుగుతాయి. దీనిలో అద్భుతమైనటువంటి యొక్క ఉన్నత స్థానానికి వెళ్ళేది వ్యక్తి ఎవరంటే ఓన్లీ ఫర్ కేటీఆర్. మీరు గమనించిన కేటీఆర్ గారిని ఒక 1 year కింద 6 months కింద ఇప్పటికి చాలా మార్పు ఉంది. చాలా మార్పు ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే చాలా చాలా మార్పు ఉన్నది. చాలా మార్పు ఉన్నది అంటే ఇదంతా నేనేదో చేస్తే అని అనుకుంటారు, కాదు, గ్రహ గమనాలు చేంజ్ అవుతాయండి అంతే. మీరు ఇంకొకటి, నేను మైసూరు గణపతి సచ్చిదానంద స్వామి పీఠంలో దుండిగల ఆశ్రమంలో ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేశాను. నేను పరాభవనామ సంవత్సరంలో పంచాంగ శ్రవణం చేశాను. అందరు ఏమని చెప్పారంటే 2026లో వర్షాలు లేవండి, పడవు, చాలా కష్టమని చెప్పారు. ఇండియాలో ఎక్కడ పడితే. అదే రోజు నేను మీకు ఇందాక మెసేజ్ కూడా స్వామీజీ గారు వినిపించాను, మీరు విన్నారు కదా. ఉగాది జూలై 22 నుంచి మొదలుకుంటే ఆగస్టు 26 మధ్యలో వర్షాలు పడతాయి, తుఫాన్లు వస్తాయి, సునామీ లాగా వస్తుందని చెప్పాను మీకు. మహారాష్ట్ర వచ్చిందండి మొన్న, బాంబేలో వచ్చిందా లేదా? బాంబేలో తుఫాన్ వచ్చింది మొన్న, వర్షం వచ్చింది విపరీతంగా. మన స్టేట్లో కూడా మొన్నటి వరకు పడ్డదా? పడ్డదా? అంటే ఎప్పుడైనా గ్రహ గమనాలు ఎప్పుడెట్లా మారుతాయో చెప్పలేము. మనం ఇప్పుడే డిసైడ్ చేయడానికి అవకాశం లేదు. అలానే 2029 ఎలక్షన్లో మాత్రం ఎక్కువ ఛాన్స్ కేటీఆర్ గారు కనుక ఒకవేళ కనుక నేను చెప్పినట్టు ఒక వాయిస్ కనుక వారు కనుక వింటే, ఆ మాట కనుక వారు కనుక ఉంటే, వారు కనుక కరెక్ట్ కనుక కుజుని గురు కనుక కరెక్ట్ కనుక చేస్తే వారే సీఎం అండి. ఒకవేళ చేయకుండా ఎక్కడదండి ఆస్ట్రేలియా ఎక్కడదని అనుకున్నారు అనుకోండి, ఇంకెవరేం చేయలేరు అఫ్ కోర్స్, అంతే కదండి. అప్పుడు కేసీఆర్ గారు సార్ ఇట్లా మనం ఒక యాగం చేద్దాం సార్, చాలా అద్భుతంగా ఉన్నదని చెప్తాడు. ఏమన్నాడు? ఏమనలేదు. మీరు అప్పుడు ఉన్నారు కదా, టీవీసీలో ఉన్నారు. అప్పుడు జితేందర్ రెడ్డి ఫామ్ హౌస్లో చేసింది మనమే కదా. అప్పుడు చేసిన తర్వాత ఎంత మార్పు వచ్చింది, సకల జన సమ్మె ఎన్నో వచ్చినాయి. అంటే వారు నమ్మినట్టు నమ్మాలని లేదు కదా అక్కడ. అంటే ఆ యోగం అనేది ఆ రెండవ పాయింట్ కూడా ఇంకొకటి నడిపిస్తుంది. ఎగ్జాక్ట్, ఆ యోగం ముందుకు తీసుకెళ్తేనే ఉంటది. కాబట్టి దానిలో ఏమాత్రం డౌట్ లేదు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.